డిస్కస్ అబౌట్ యూనియన్ జ్యుడిషియరీ. ఈ కేంద్ర న్యాయశాఖ గురించి మనం చెప్పుకుందాం. అలాగే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, భారత సుప్రీంకోర్టు గురించి కూడా వివరించుకుందాం. ది గవర్నమెంట్ కన్సిస్ట్ ఆఫ్ 3 టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్. ప్రభుత్వంలో 3 రకాలైనటువంటి అంగాలు అనేటువంటివి ఉంటాయి. ది యూనియన్ జ్యుడిషియరీ ఈజ్ ది 3rd ఇంపార్టెంట్ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రభుత్వానికి ఉన్నటువంటి అంగాల్లో ముఖ్యమైనటువంటిది ఈ యొక్క కేంద్ర న్యాయశాఖ అని చెప్పవచ్చు. ఒక ప్రభుత్వం అనేటువంటిది ఉంది. ఈ ప్రభుత్వాన్ని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి లెజిస్లేచర్ అంటారు. లెజిస్లేచర్ అంటే శాసనశాఖ. లెజిస్లేచర్ మీన్స్ శాసనశాఖ, ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక శాఖ, అలాగే జ్యుడిషియరీ న్యాయశాఖ. ది లెజిస్లేచర్ విల్ ప్రిపేర్స్ ది లాస్. శాసనాలను తయారు చేసేటువంటి అధికారం ఈ యొక్క లెజిస్లేచర్ అయినటువంటి శాసనశాఖ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇండియన్ పార్లమెంట్. అండ్ ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్స్ ది లాస్. అంటే ఈ శాసనాలు ఏదైతే తయారు చేసినటువంటి పార్లమెంట్ ఉంటుందో ఆ శాసనాలను అమలు చేసేటువంటి అధికారం ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్కి ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ అంటారు. అలాగే జ్యుడిషియరీ విల్ ఇంటర్ప్రెట్స్ ది లాస్. అంటే ఏదైతే శాసనశాఖ తయారు చేసినటువంటి శాసనాలను, అలాగే కార్యనిర్వాహక శాఖ ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ చేసేటువంటి ఇంప్లిమెంట్ చేసేటువంటి శాసనాలను సమీక్షించేటువంటి అధికారం న్యాయశాఖ ఉంటుంది. జ్యుడిషియరీ విల్ ఇంటర్ప్రెట్స్ ది లాస్ అంటారు. శాసనాలను సమీక్షించేటువంటి అధికారం న్యాయశాఖకు ఉంటుంది. అయితే ది జ్యుడిషియరీ సిస్టమ్ ఇన్ ఇండియా వాజ్ ఆరిజిన్ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్నప్పుడే ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెగ్యులేటరీ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన యొక్క న్యాయశాఖ అనేటువంటి దాన్ని ప్రారంభించడం, ఫస్ట్ ఆరిజిన్ వచ్చేసి 1773లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఒక ఫెడరల్ కోర్ట్ సిస్టమ్ అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చేసి ఈ ఫెడరల్ కోర్టు అనేటువంటి దానివల్ల ఆల్ ఇండియా కోర్ట్స్ అనేటువంటివి దేశంలో ఒక న్యాయ వ్యవస్థ అనేటువంటిది ఉండాలని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు చట్టాలు తీసుకొని రావడం జరిగింది. ఈ ఫెడరల్ కోర్టు విధానం నుంచి వచ్చినటువంటి దాన్నే సుప్రీంకోర్టు విధానంగా మనం ఇప్పుడు చెప్పుకుందాం. అవర్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ బారోడ్ సుప్రీం కోర్ట్ సిస్టమ్ ఫ్రమ్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రాజ్యాంగం నుంచి ఈ యొక్క సుప్రీంకోర్టు వ్యవస్థ అనేటువంటి దాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు సేకరించారు. అంటే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటారు. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ మీన్స్ ది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ షెల్ నాట్ ఇంటర్ఫియర్ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఈ యొక్క శాసనశాఖలో ఉన్నటువంటి లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, న్యాయశాఖ విషయంలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయశాఖ అనేది ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాతలు సుప్రీంకోర్టు విధానాన్ని మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అలాగే రూల్ ఆఫ్ లా. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఇంపోజ్డ్ రూల్ ఆఫ్ లా సిస్టమ్ బారోడ్ ఫ్రమ్ యూకే కాన్స్టిట్యూషన్, యునైటెడ్ కింగ్డమ్ కాన్స్టిట్యూషన్. బ్రిటన్ రాజ్యాంగం నుంచి కూడా ఈ యొక్క రూల్ ఆఫ్ లా అనేటువంటి విధానాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాతలు సేకరించడం జరిగింది. ఈ రూల్ ఆఫ్ లా మీన్స్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ కోర్ట్స్. చట్టం ముందు అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు అనేటువంటి విధానాన్ని ఈ రూల్ ఆఫ్ లా చెప్తుంది. కాబట్టి ఈ యొక్క విధానాన్ని కూడా సేకరించి మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అలాగే ఇండియన్ కోర్ట్ సిస్టమ్. మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ అనేటువంటి దాన్ని 3 రకాలుగా విడగొట్టుకుంటే ఇక్కడ లోవర్ కోర్ట్స్ అంటారు. లోవర్ కోర్ట్స్ ఆర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఈ క్రింది న్యాయస్థానాలు లేదా జిల్లా న్యాయస్థానాలు అనేటువంటివి ఉంటాయి. అట్లాగే మిడిల్ స్టేజ్లో వచ్చేసరికి హై కోర్ట్స్ ఉంటాయి ఆఫ్ ఆల్ ది స్టేట్స్. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి హైకోర్టులు ఏమో మిడిల్ స్టేజ్లో ఉంటాయి. అండ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ ది అల్టిమేట్ కోర్ట్. సుప్రీం కోర్ట్ ఈజ్ ది హైయెస్ట్ కోర్ట్. అంటే దేశం మొత్తానికి కూడా సుప్రీంకోర్టు అనేటువంటిది ఒక ఉన్నతమైనటువంటి న్యాయస్థానంగా మనం చెప్పొచ్చు. అంటే భారతదేశంలో ప్రజలకు ఈ ఎవరైతే ఉన్నటువంటి ప్రజలు ఉంటారో వాళ్ళ యొక్క హక్కులు కాపాడుకోవడానికి ఈ యొక్క సుప్రీంకోర్టు లేదా ఇతర న్యాయస్థానాలు ఉపయోగపడతాయని మనం గుర్తుంచుకోవాలి. అట్లాగే కాంపోజిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు. పార్ట్ 5 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్
ఆర్టికల్స్ ఫ్రమ్ 124 to 147 deals about the composition, powers and functions, appointment, క్వాలిఫికేషన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్. అంటే ఈ భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో 5th పార్ట్లో 124 ఆర్టికల్స్ నుంచి 147 ఆర్టికల్స్ వరకు ఒక సుప్రీంకోర్టు నిర్మాణం ఏంటి, సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క అర్హతలు ఏంటి, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు, ఎవరు తొలగిస్తారు, అలాగే సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు, విధులు, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ది ఫస్ట్ సుప్రీం కోర్ట్ వాజ్ హెల్డ్ ఇన్ 28th January 1950. ఈ మన భారతదేశంలో సుప్రీంకోర్టు విధానం అనేటువంటిది మొట్టమొదటగా 1950వ సంవత్సరం జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చింది. ది ఫస్ట్ సుప్రీం కోర్ట్ వాజ్ ఇనాగ్రేటెడ్ అండ్ హెల్డ్ బై 28th January 1950. ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ 26th January 1950. మన భారత రాజ్యాంగం అనేటువంటిది 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. విచ్ వీ హ్యావ్ బీన్ సెలబ్రేటింగ్ యాజ్ ఏ రిపబ్లిక్ డే. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగ నిర్మాతలు 2 years 11 months 18 days, ఈ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం సేకరించి వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగం అనేటువంటిది 26 January 1915 నుంచి అమల్లోకి వచ్చిందని మనం చెప్పుకున్నాం. అట్లాగే మన భారతదేశంలో సుప్రీంకోర్టు విధానం కూడా 28th January 1915 నుంచి అమల్లోకి వచ్చిందన్న విషయం కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ది ఫస్ట్ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వాజ్ హరిలాల్ జే కానియా. ఈ హరిలాల్ జే కానియా అనేటువంటి ఆయన ఈ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫెడరల్ కోర్టుకి అప్పుడు సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు కాబట్టి ఆయన్నే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎట్ ప్రజెంట్ అవర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ శరద్ అరవింద్ బాబ్డే. ప్రస్తుతం మన యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాబ్డే, శరద్ అరవింద్ బాబ్డే అనేటువంటి ఆయన అమల్లో ఉన్నారు, ఈ అధికారంలో ఉన్నారు. హీఈస్ ది 47th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. CJI అంటారు, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. సో ఈ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు 47 మంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అధికారాన్ని కలిగి ఉన్నారని చెప్పుకోవచ్చు. అట్లాగే కాంపోజిషన్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు నిర్మాణంలో ది సుప్రీంకోర్ట్ కన్సిస్ట్ ఆఫ్ 1 చీఫ్ జస్టిస్ అండ్ 30 అదర్ జడ్జెస్. ఒక సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఒక చీఫ్ జస్టిస్, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, అలాగే 30 మంది ఇతర న్యాయమూర్తులు కూడా ఉంటారు. అండ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ సమ్ ad hoc జడ్జెస్ అండ్ రిటైర్డ్ జడ్జెస్. ఈ కొంతమంది ad hoc జడ్జెస్ని టెంపరీ బేసిస్ మీద, అలాగే రిటైర్డ్ జడ్జెస్ని కూడా నియమించేటువంటి అధికారం ఈ యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఉండిందని చెప్పుకోవాలి. అట్లాగే ది సుప్రీం కోర్ట్ వాజ్ లొకేటెడ్ ఎట్ న్యూఢిల్లీ. ప్రస్తుతం ఈ సుప్రీం కోర్ట్ అనేటువంటిది ఈ ఢిల్లీలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉండింది. అట్లాగే ఇంపార్టెన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టుకి ఉండాల్సినటువంటి ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏంటంటే ది సుప్రీం కోర్ట్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క హక్కులను పరిరక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటిది, అతి ముఖ్యమైనటువంటి దానిలాగా మన యొక్క సుప్రీంకోర్టు గురించి మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అని చెప్పుకున్నాం. భారతదేశ ప్రజలకు ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి దెర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్ ఇన్కార్పొరేటెడ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా 6 రకాలైనటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నాయని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్, రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వ హక్కు, రైట్ టు ఫ్రీడమ్, స్వాతంత్ర హక్కు, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, దోపిడీని నిరోధించే హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్ర హక్కు ఉన్నాయి. అట్లాగే రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, అంటే విద్యా సాంస్కృతిక హక్కులు ఉన్నాయి. అలాగే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్,
అంటే రాజ్యాంగ పరిరక్షణ హక్కులు అనేవి కూడా ఈ రాజ్యాంగం ద్వారా భారతదేశ ప్రజలందరూ కూడా ఈ కల్పించడం జరిగింది. ఈ హక్కుల్లో కనుక ఏ ఒక్క హక్కుకు భంగం కలిగినా అకార్డింగ్ టు ఆర్టికల్ 32 రైట్ టు ఎన్ఫోర్స్ రైట్స్, ఈ హక్కుల అమలుకే హక్కు అంటారు. ఈ రైట్ టు ఎన్ఫోర్స్ రైట్స్ ఆర్ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రాజ్యాంగ పరిహార హక్కు ద్వారా ఎవ్రీ సిటిజన్ కెన్ అప్రోచ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ టు ఇంప్లిమెంట్ దేర్ ఫండమెంటల్ రైట్స్. అంటే ఎవరైనా సరే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తమ యొక్క హక్కులకు భంగం కలిగినటువంటి సందర్భాల్లో యొక్క సుప్రీంకోర్టుకి లేదంటే హైకోర్టుకి అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క హక్కుల్ని రక్షించుకునేటువంటి ఒక అధికారం కూడా మన రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. సో ఇట్లాగా మన యొక్క భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు వల్ల మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులను మనం రక్షించుకుంటాం కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అండ్ ది సుప్రీం కోర్ట్ ప్రొటెక్ట్స్ ది డెమోక్రసీ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది ఇండియా. భారతదేశంలో ప్రజాస్వామ్య విధానాన్ని అలాగే లిఖితపూర్వక రాజ్యాంగాన్ని అమలు చేయడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటిది సుప్రీంకోర్టుగా మనం చెప్పుకోవచ్చు. బికాస్ ఆఫ్ అవర్ ఇండియా ఈజ్ ది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటిలో కల్లా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో కానివ్వండి, రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి హక్కులు విధులు అలాంటివన్నీ అమలు చేసుకోవడానికి ఒక రక్షణ కవచంగా సుప్రీంకోర్టు అనేది ఉపయోగపడుతుందని మనం ఇక్కడ గుర్తించాలి. అట్లాగే క్వాలిఫికేషన్స్ ఆఫ్ సుప్రీంకోర్ట్ జడ్జెస్. ఏ పర్సన్ హూ ఈజ్ ఎలిజిబుల్ టు సుప్రీంకోర్ట్ జడ్జ్, ఎవరైతే ఒక సుప్రీంకోర్టు జడ్జిగా అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో హీ మే బీ హ్యావింగ్ సమ్ క్వాలిఫికేషన్స్, అతనికి కొన్ని రకాలైనటువంటి అర్హతలు ఉండాలి. అవేంటో తెలుసుకుందాం. హీ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆయన భారతీయ పౌరుడై ఉండాలి. అంటే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కానివ్వండి లేదా ఒక ప్రధాన న్యాయమూర్తిగా కానీ పోటీ చేయాలంటే ఆయనకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటంటే ఫస్ట్ అతను భారతీయ పౌరుడై ఉండాలి. అండ్ హీ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ కంటిన్యూయస్ వర్క్డ్ యాజ్ ఎ జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. అంటే ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి హైకోర్ట్స్, ఏ హైకోర్టులో అయినా సరే, ఏ రాష్ట్ర హైకోర్టులో అయినా సరే కంటిన్యూస్గా ఒక 5 సంవత్సరాలు ఆయన జడ్జిగా ఉండాలి, పనిచేసి ఉన్నటువంటి అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. అట్లాగే హీ షుడ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ అన్ అడ్వకేట్ ఇన్ ఎనీ స్టేట్ హైకోర్ట్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years. అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏవైతే హైకోర్టు ఉంటాయో హైకోర్టులో కనీసం ఒక 10 సంవత్సరాలు ఒక న్యాయవాదిగా అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి. అండ్ హీ షల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఎటువంటి ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవుల్లో ఉండకూడదు. అండ్ హీ షుడ్ బీ ఏ ప్రామినెంట్ జ్యూరిస్ట్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాష్ట్రపతి గారి యొక్క అభిప్రాయంలో అతను ఒక న్యాయ కోవిదుడై ఉండాలి. అంటే ఒక న్యాయ సలహా అంటే ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి ఆయన అర్హుడిగా భారత రాష్ట్రపతి భావించిన వల్ల ఆ యొక్క భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా నియమించేటువంటి అధికారం ఉండింది. అట్లాంటి అర్హతలు కూడా ఉన్నాయి. అట్లాగే అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆర్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా ప్రధాన న్యాయమూర్తుల్ని నియమించాలంటే ఎవరు నియమిస్తారంటే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది జడ్జెస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని అలాగే అదర్ జడ్జెస్ని కూడా ఈ భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆ యొక్క భారత రాష్ట్రపతికి ప్రధానమంత్రి గారు సలహా ఇవ్వడం జరుగుతుంది. జనరల్లీ ది యూనియన్ లా మినిస్టర్ ప్రిపేర్స్ ది లిస్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్. ఎవరైతే ఈ హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయమూర్తులు ఉంటారో, జడ్జెస్ ఉంటారో, లేదంటే సుప్రీంకోర్టులో ఎవరైతే అనుభవం ఎక్కువ ఉన్నటువంటి న్యాయమూర్తులు ఉంటారో వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా కేంద్ర న్యాయశాఖ మంత్రి సేకరించి వాటిని ఆ కేంద్ర క్యాబినెట్లో, కేంద్ర మంత్రిమండలిలో చర్చించిన తర్వాత ఆ యొక్క ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని భారత రాష్ట్రపతి ఎన్నుకుంటారు ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. ఈ విషయం కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే టర్మ్ ఆఫ్ ఆఫీస్ అంటారు.
టర్మ్ ఆఫ్ ఆఫీస్ లేదా టెన్యూర్. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండాల్సినటువంటి కాల పరిమితి లేదా పదవీ కాలం ఈజ్ 5 years. 5 సంవత్సరాలు ఈ యొక్క పదవిలో ఉంటారు. ఆర్ హీ రిమైన్స్ ది ఏజ్ ఆఫ్ హీ టిల్ కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 65 years ఆఫ్ ఏజ్. అంటే ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కానివ్వండి, లేదంటే ఆయనకి 60 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఆయన ఉంటారు. ఈ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన యొక్క పదవిలోకి వేరే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుని నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుంది. అట్లాగే శాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఈ జీతభత్యాలు ఏంటో తెలుసుకుందాం. ది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ షాల్ రిసీవ్స్ ఏ మంత్లీ శాలరీ ఆఫ్ ₹1 lakh. ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి నెలకి ₹1,00,000 జీతం ఇవ్వడం జరుగుతుంది. అండ్ ది అదర్ జడ్జెస్ షాల్ రిసీవ్స్ 90,000 ఫర్ మంత్లీ శాలరీ అండ్ సచ్ అదర్ అలవెన్సెస్. అంటే వాళ్ళకి ఇతర వసతులు అనే వాటిని కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం తరఫు నుంచి పే చేయడం జరుగుతుంది. దీస్ అలవెన్సెస్ లైక్ రెంట్ ఫ్రీ అకామిడేషన్, మెడికల్, ట్రావెల్ అండ్ ఎక్సెట్రా అలవెన్సెస్ ఆర్ ప్రొవైడెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, చార్జ్డ్ బై ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఈ కన్సాలిడేట్ ఫండ్ ఏదైతే ఉంటుందో భారత సంఘటిత నిధి అంటారు, లేదా కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారు. ఈ భారత సంఘటిత నిధి లేదా భారత ఆగంతుక నిధి నుంచి ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలాగే ఇతర న్యాయమూర్తులకు ఇచ్చేటువంటి జీతభత్యాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రిమూవల్ ఆఫ్ ది సుప్రీంకోర్టు జడ్జెస్. ఈ యొక్క సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని, అదర్ జడ్జెస్ని తొలగించే విధానం ఏంటో తెలుసుకుందాం. The Supreme Court Chief Justice and other judges shall be removed from his office by an impeachment resolution passed by the Parliament of his proved misbehavior, and then the President of India remove such type of judges in Supreme Court. ఎప్పుడైతే ఈ యొక్క సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి లేదా ఇతర న్యాయమూర్తులు కనుక తమ యొక్క ప్రవర్తన సరిగ్గా లేదని నిరూపించినట్లయితే భారత పార్లమెంట్లో ఉన్నటువంటి అభిశంసన తీర్మానం లేదా మహాభియోగ తీర్మానం ప్రవేశపెట్టడం ద్వారా ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల మీద అభియోగాన్ని విచారించడం జరుగుతుంది. ఆ యొక్క నివేదికను భారత రాష్ట్రపతి సేకరించిన తర్వాత ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ రిమూవ్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు. అలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తుల మీద ఆ నేరారోపణ కనుక నిరూపించినట్లయితే ఈ యొక్క భారత రాష్ట్రపతి గారు ఆయన్ని తొలగించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు వరకు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఇతర న్యాయమూర్తులు కానీ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ ద్వారా తొలగించలేదు అని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే లీగల్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ది జడ్జెస్. ఈ న్యాయమూర్తులకి ఉన్నటువంటి లీగల్ ఇమ్యూనిటీస్ ఏంటంటే, చట్టబద్ధ హక్కులు ఏంటంటే, వాళ్ళకి ది నో డిస్కషన్ షాల్ టేక్ ప్లేస్ ఇన్ ది పార్లమెంట్ విత్ ది రెస్పెక్ట్ టు ది కండక్ట్ ఆఫ్ ఎనీ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఇన్ డిశ్చార్జింగ్ హిస్ డ్యూటీస్. అంటే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చేటువంటి తీర్పులు కానివ్వండి, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క వ్యక్తిగత విషయాల గురించి పార్లమెంట్లో కానివ్వండి ఎవరు కూడా ప్రశ్నించడానికి లేదా దాన్ని వాళ్ళ యొక్క హక్కులకి భంగం కలిగించేలాగా ఎవరో మాట్లాడకూడదు. సో అలాంటి చట్టబద్ధత అనేది కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ది నో పర్సన్ షెల్ ఎగెయిన్స్ట్ ది డెసిషన్స్ ఆఫ్ ది కోర్ట్స్ జ్యుడిషియరీ సిస్టమ్. ఈ న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుల్ని ఎవరో కూడా విమర్శించడానికి కానీ లేదా వ్యతిరేకించడానికి కానీ వీలు లేదు. ఒకవేళ అలా కనుక వ్యతిరేకిస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఏంటంటే ఈ కోర్టు ధిక్కార నేరం. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఈ కోర్టు ధిక్కార నేరం కింద వాళ్ళని కూడా శిక్షించేటువంటి అధికారం న్యాయస్థానాలకు ఇవ్వడం జరిగింది. సో అంటే ఇక్కడ లీగల్ ఇమ్యూనిటీస్ ఆఫ్ జడ్జెస్ అండ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు. అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులే కాకుండా భారతదేశంలో ఏ న్యాయస్థానంలో అయినా సరే సుప్రీంకోర్టు హైకోర్టుకు ఉండేటువంటి న్యాయమూర్తులకు ఇచ్చేటువంటి లీగల్ ఇమ్యూనిటీస్ కూడా ఇక ఇతర న్యాయమూర్తులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుల్ని ఎవరో కూడా వ్యతిరేకించడానికి వీలు లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాల విధులు ఏంటంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు, ప్రారంభ అధికార పరిధి.
అలాగే అపీలేట్ జ్యూరిడిక్షన్, అపీళ్లను విచారించేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. అండ్ అట్లాగే అడ్వైజరీ ఫంక్షన్స్ ఆర్ అడ్వైజరీ పవర్స్, సలహాపూర్వకమైనటువంటి అధికారాలు కూడా సుప్రీంకోర్టుకు ఉంటున్నాయి. అలాగే జ్యుడిషియల్ రివ్యూ మీన్స్ న్యాయ సమీక్ష అధికారం, అట్లాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్, న్యాయ సమీక్షాధికారంతో పాటు కోర్ట్ ఆఫ్ రికార్డ్, తెలుగులో కూడా కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని అంటారు. అయితే మనకి ఇక్కడ రిట్స్ జ్యూరిడిక్షన్ అనేది కూడా ఒకటి మనకు ఉంటుంది. అంటే ఈ సుప్రీంకోర్టు రిట్స్ని కూడా జారీ చేసేటువంటి అధికారం ఉంటుంది. ఇది రిట్స్ జ్యూరిడిక్షన్ అనేటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ఈరోజు ఈ ఒరిజినల్ జ్యూరిడిక్షన్, అపీలేట్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటో, అలాగే మిగిలిన విధులేంటో మనం తెలుసుకుందాం. ఒరిజినల్ జ్యూరిడిక్షన్ వాస్తవ విచారణ అధికారాన్ని సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది, లేదా ప్రారంభ అధికార పరిధి అంటారు. ది సుప్రీం కోర్ట్ హియర్స్ ఆల్ ది డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ది ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి ఎటువంటి వివాదాలనైనా సరే పరిష్కరించేటువంటి అధికారం, అది వాటిని సమస్యలను తెలుసుకునేటువంటి అధికారం ఈ యొక్క సుప్రీంకోర్టుకు ఉంటుంది. అందులో ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి లేదా ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏర్పడేటువంటి వివాదాలు ఏదైతే ఉంటాయో వాటిని పరిష్కరించేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది రాజ్యాంగం ప్రకారంగా. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్, మన భారతదేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వానికి అలాగే కేంద్ర ప్రభుత్వంతో వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి మధ్య ఏమన్నా వివాదాలు వస్తే డిస్ప్యూట్స్ అంటారు. ఈ ఏదైతే వివాదాలు అనేవి వస్తే ఆ వివాదాలను పరిష్కరించేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అలాగే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ ఆర్ వన్ సైడ్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ ఆర్ అనదర్ సైడ్, ఎప్పుడైతే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి సపోర్టుగా, అలాగే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనుక ఒక నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి సమస్యలు అనే వాటిని విచారించి వాటిని పరిష్కరించేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అట్లాగే అమాంగ్ ది 2 or more స్టేట్స్ ఇన్ ఇండియా, బిట్వీన్ ది 2 or more స్టేట్స్ డిస్ప్యూట్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కలిగినటువంటి మన దేశంలో వాళ్ళకి ఏమైనా సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు రిగార్డింగ్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, పరిపాలనాపరమైనటువంటి సంబంధాలు, లేదంటే లెజిస్లేటివ్ రిలేషన్స్, శాసనపరమైనటువంటి సంబంధాల విషయంలో కానివ్వండి, ఫైనాన్షియల్ రిలేషన్స్, ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కానివ్వండి, ఇలాంటి ఏ రకమైనటువంటి ఈ కేంద్ర రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాల విషయంలో వివాదాలు జరిగినప్పటికీ కూడా ఆ యొక్క సమస్యలను తెలుసుకుని విచారించే తీర్పులు ఇచ్చేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే, ఈ ఏదైతే ట్రీటీసు అగ్రిమెంట్స్ ఉంటాయో, అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి ఒప్పందాలు, ఒడంబడికలు లేదా రాజ్యాంగంలో ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి అంశాల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదు. అవి తప్ప మిగిలిన అంశాల్లో సుప్రీంకోర్టు అనేటువంటిది నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉందని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే అపీలేట్ జ్యూరిడిక్షన్ అంటారు. అపీళ్లను విచారించేటువంటి అధికారము అంటే ఏదైనా క్రింది న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో, ఈ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఇచ్చేటువంటి తీర్పుల మీద అక్కడ సమస్యలు కనుక పరిష్కారం అవ్వకపోతే హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. ఇది రాష్ట్రం మొత్తానికి హైకోర్టు ఉంటుంది. ఈ రాష్ట్ర హైకోర్టులు ఇచ్చేటువంటి తీర్పులను కనుక సరైనటువంటి మనకు న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి మనం అపీల్ చేసుకోవచ్చు. అంటే మనం విన్నవించుకునేటువంటి అధికారాలని అన్నిటినీ కూడా అపీల్స్ అంటారు. అంటే ఉన్నత న్యాయస్థానానికి సుప్రీంకోర్టుకు మనం కనుక మన యొక్క సమస్యలను క్రింది న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులను కనుక మనం వాటిని సవాల్ చేసే లెక్క అయితే వాటిని అపీల్స్ అంటారు. ఇలాంటి అపీళ్ళు ఏదైతే మనం అపీల్ చేసుకుంటారో ఆ అపీళ్లను విచారించేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. ది సుప్రీం కోర్ట్ హ్యాస్ ది పవర్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ అపీలేట్స్. ఈ ఏదైతే అపీళ్లను విచారించేటువంటి అధికారం కూడా భారత సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకు ఉండింది. వాటిలో ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి: కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్, సివిల్ కేసెస్ అండ్ క్రిమినల్ కేసెస్. ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి అంశాలు, రాజ్యాంగం ప్రకారంగా అమలు కావాల్సినటువంటి విషయాలు కనుక వాటిలో ఎటువంటి విభేదాలు ఏమైనా వచ్చినా, సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని పరిష్కరించేటువంటి అధికారం ఈ యొక్క సుప్రీంకోర్టుకు ఉంటుంది. అలాగే సివిల్ కేసెస్ ఉంటాయి. అంటే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల, లేదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు లేదంటే హైకోర్టులు ఇచ్చేటువంటి తీర్పుల వల్ల వచ్చేటువంటి యొక్క
తీర్పుల వల్ల అసంతృప్తి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సివిల్ కేసెస్ అనే వాటిని కూడా ఈ హైకోర్టులోంచి వాళ్ళు సవాల్ చేసేటువంటి అధికారం, అపీలేట్ చేసుకునేటువంటి అధికారం సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అలాగే క్రిమినల్ కేసెస్, అలాగే నేరారోపణలు జరిగేటువంటి కేసులు కానివ్వండి, అలాగే స్పెషల్ లీవ్ పిటిషన్స్ అంటారు. ఈ ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి దావాలు వేయొచ్చు. సో ఇలాంటి ఏదైతే విభేదాలు ఉన్నటువంటి సమస్యలు ఉన్నటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా సరే సుప్రీంకోర్టు అనేది ఈ అపీళ్లను విచారించేసి ది హైకోర్టు డెసిషన్స్ అనే వాటిని, హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు అనే వాటిని వాళ్ళు ఎప్పుడైతే సుప్రీంకోర్టు రద్దు చేసేటువంటి అధికారం ఉంటుంది, అట్లాగే వాటిని మార్చేటువంటి అధికారం ఉంటుంది. అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి అధికారాలని లేదా వాళ్ళు ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు. హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని అది కొనసాగించవచ్చు, లేదంటే మార్చేటువంటి అధికారం కూడా ఈ యొక్క సుప్రీంకోర్టుకు ఉండింది. దాన్ని అపీలేట్ జ్యూరిడిక్షన్ అంటారు. అట్లాగే అడ్వైజరీ ఫంక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టుకి కొన్ని రకాలైనటువంటి సలహాపూర్వకమైనటువంటి అధికారాలు కూడా ఉన్నాయి. ది సుప్రీంకోర్ట్ హ్యాస్ ది పవర్ ఆఫ్ అడ్వైజరీ ఫంక్షన్స్ ఆర్ అడ్వైజరీ పవర్స్ అకార్డింగ్ టు ఆర్టికల్ 143 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని 143వ అధికరణ ప్రకారంగా, ఆర్టికల్ ప్రకారంగా ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే సీక్ అడ్వైజ్ ఆన్ కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ రిగార్డింగ్ ది కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే ఈ భారత రాష్ట్రపతి ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి అంశాల గురించి కనుక వాళ్ళ యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో రాష్ట్రపతి అని ఆయనకి కనుక సమస్యలు వచ్చినప్పుడు, లేదంటే ఆయనకి కొన్ని రకాలైనటువంటి న్యాయ సలహాలు కావాల్సినటువంటి సందర్భాల్లో ఈ భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థని లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అడిగి సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. అంటే ఇది రాజ్యాంగపూర్వకంగా ఇచ్చేటువంటి ఒక హక్కుగా చెప్పొచ్చు. అంటే ది సుప్రీం కోర్ట్ హ్యాస్ సమ్ అడ్వైజరీ ఫంక్షన్స్ అండ్ ఇట్ రెండర్స్ అడ్వైజ్ వెన్ ది రెఫర్డ్ టు ఇట్స్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ భారత రాష్ట్రపతి ఎప్పుడైనా సరే తప్పనిసరిగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు అనే వాటిని ఆమోదించాలనేటువంటి నియమం అయితే ఏం లేదు. కానీ ఈ భారత రాష్ట్రపతి అని ఆయన కొన్ని సందర్భాల్లో సలహాలు అడిగేటువంటి అవకాశం ఉండింది. ఇక్కడ మనం ఇందాక ఒక విషయం చెప్పుకున్నాం, సుప్రీంకోర్టు ఈజ్ ది హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఇండియా అనుకున్నాం. ఈ భారతదేశం మొత్తం మీద సుప్రీంకోర్టు అనేటువంటిది అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా ఉంటుంది. ఇక అల్టిమేట్ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు, న్యాయస్థానాల ద్వారా ఇచ్చేటువంటి తీర్పుల్ని ఇక ఎవరో సవాల్ చేయడానికి లేదా వాటిని ప్రశ్నించడానికి వీలు లేదని చెప్పుకున్నాం. కానీ ఈ సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో ఇచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో కొన్ని ఉరిశిక్షలో, మరణశిక్షలు విధిస్తూ ఉంటాయి. అలాంటి వాటిని శిక్షలను తగ్గించేటువంటి హక్కు లేదా రద్దు చేసేటువంటి హక్కు భారత రాష్ట్రపతికి రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని సందర్భాల్లో ఈ క్షమాభిక్ష అధికారాన్ని దేశం మొత్తాన్ని మీద రాష్ట్రపతికి, అలాగే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు తగ్గించేటువంటి అధికారం గవర్నర్కి రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే ఇవి తప్పనిసరి పరిస్థితుల్లో లేదు, కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఈ యొక్క హక్కుల్ని వాళ్ళు భారత రాష్ట్రపతి లేదంటే గవర్నర్ అనేవాళ్ళు ఉపయోగించుకుంటారు. కానీ ఇక్కడ మనం ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ న్యాయ సలహా అనేదాన్ని కోరవచ్చు. అంటే ఒక వ్యక్తి అనే అతని యొక్క శిక్షను రద్దు చేయాలన్నా లేదా తగ్గించాలన్నా తన యొక్క విచక్షణ అధికారాన్ని ఉపయోగించేసి భారత రాష్ట్రపతి యొక్క శిక్షను రద్దు చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క సలహాలు తీసుకోవచ్చు. అట్లాగే పార్లమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు, పార్లమెంట్ తీసుకునేటువంటి చట్టాలు, బిల్లుల రూపంలో కనుక కొన్ని రకాలైనటువంటి న్యాయ సలహాలు సందిగ్ధంలో ఉన్నప్పుడు భారత రాష్ట్రపతి ఆమోదించాలా వద్దా అలాంటి సందర్భాల్లో కూడా ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మే సీక్ అడ్వైస్ టు ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్. అంటే ముఖ్యంగా ప్రధానంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర నుంచి మాత్రమే సలహాను తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్, ది సుప్రీం కోర్ట్ యాక్ట్స్ యాజ్ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. సుప్రీంకోర్టు అనేటువంటిది కోర్ట్ ఆఫ్ రికార్డ్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. ది సుప్రీం కోర్ట్ యాక్ట్స్ యాజ్ ది కోర్ట్ ఆఫ్ రికార్డ్. ఇట్స్ జడ్జిమెంట్స్ ఆర్ కెప్ట్ ఫర్ ఫర్దర్ వెరిఫికేషన్ అండ్ రెఫరెన్సెస్. అంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి జడ్జిమెంట్స్ కానివ్వండి, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ కానివ్వండి, ఈ తీర్పులు అన్నీ కూడా ఈ భవిష్యత్తులో ఉపయోగపడటానికి భద్రపరచడం జరుగుతుంది. దాన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు. ఫర్ ది పర్పస్ ఆఫ్ ఫ్యూచర్ వెరిఫికేషన్స్,
ఫర్దర్ వెరిఫికేషన్స్ రెఫరెన్సెస్. అంటే క్రింది న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుల విషయంలో కానివ్వండి, లేదంటే ఎవరైతే లా స్టూడెంట్స్ ఉంటారో, న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి న్యాయ విద్యార్థులు ఉంటారో, స్టూడెంట్స్ ఉంటారో, అట్లాగే లాయర్స్కి, జడ్జెస్కి, ఇలాగా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క తీర్పులు అనేటువంటివి ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. అట్లాగే ది జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ షాల్ బి ట్రీటెడ్ మోడల్ గైడ్ టు ఆల్ ది కోర్ట్స్. కింది న్యాయస్థానాలన్నీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులను అనుసరించవచ్చు, వాటిని అనుసరించి వాళ్ళ యొక్క మార్పులు చేసుకోవచ్చు తీర్పుల్లో. అట్లాగే కోర్ట్ ఆఫ్ రికార్డ్ వల్ల ఏమవుతుందంటే ఈ భవిష్యత్తులో జరగబోయేటువంటి అంటే వచ్చేటువంటి తీర్పులు అనేటువంటివి కూడా అంతకుముందు ఎప్పుడైతే పూర్వకాలంలో తీసుకునేటువంటి కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయాలను ఏం చేస్తారంటే వాళ్ళు ప్రామాణికంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని అంటారు. అట్లాగే జ్యుడిషియల్ రివ్యూ. ది సుప్రీం కోర్ట్ హ్యాస్ ది పవర్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ. ఈ సుప్రీంకోర్టుకి ఉండేటువంటి న్యాయ సమీక్ష అధికారం అనేటువంటిది ఉంటుంది. జ్యుడిషియల్ రివ్యూ అంటే న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. ది జ్యుడిషియల్ రివ్యూ డిటర్మైనింగ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ది యాక్ట్స్ అండ్ యాక్షన్స్ ఆఫ్ ది యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ బాడీస్ ఇన్ ఇండియా. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి అంశాల మీద న్యాయ సమీక్ష అధికారం చేసేటువంటి అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. అంటే ది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ షాల్ నాట్ ఇంటర్ఫియర్ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ జ్యుడిషియరీ. కేంద్ర న్యాయశాఖ విషయంలో శాసనశాఖ కానివ్వండి, లేదంటే కార్యనిర్వాహక శాఖ కానివ్వండి జోక్యం చేసుకోవడానికి వీలు లేదు. అట్లాగే ది జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే ఎప్పుడైతే రాజ్యాంగ ప్రకారంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం అనేటువంటిది తన యొక్క విధులను సక్రమంగా నిర్వహించకపోతే ఆ యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది ఈ న్యాయ సమీక్ష అధికారం ద్వారా ఆ యొక్క చట్టాలు చెల్లవు. అంటే ఆ చట్టాలు అనేవి సక్రమంగా ఉన్నాయా లేదా, అంటే శాసనశాఖ చేసేటువంటి న్యాయ తీర్పులు కానివ్వండి, లేదంటే అమలు చేసేటువంటి కార్యనిర్వాహక శాఖ అమలు చేసేటువంటి అంశాలు కానివ్వండి సక్రమంగా ఉన్నాయా లేదా అని సమీక్షించేటువంటి అధికారాన్నే న్యాయ సమీక్ష అధికారం లేదా జ్యుడిషియల్ రివ్యూ అంటారు. సో ఇలాంటి సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు అనేటువంటిది ఈ న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగించేటువంటి అధికారం కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. అట్లాగే అదర్ పవర్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. సుప్రీంకోర్టు కూడా ఇతర అధికారాలు ఏంటంటే ది సుప్రీంకోర్టు యాక్ట్స్ యాజ్ ది కస్టోడియన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క హక్కులను పరిరక్షించుకోవడానికి, అలాగే వాళ్ళ యొక్క బాధ్యతలను విధులను నిర్వర్తించడానికి ఈ యొక్క న్యాయస్థానాలు అనేవాటి సుప్రీంకోర్టు అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే క్రింది స్థాయి న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులు అనే వాటిని వాళ్ళు విచారించేటువంటి అధికారం కూడా కలిగి ఉంటుందని చెప్పుకున్నాం. అట్లాగే ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యాక్ట్స్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఏ టెంపరరీ పీరియడ్ ఆఫ్ నాట్ మోర్ దాన్ 6 months. ఈ 6 months వరకు కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ యొక్క భారత రాష్ట్రపతి అధికారంలో ఉండొచ్చు అని చెప్పుకున్నాం. ఇప్పుడు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోస్ట్ విల్ బీ ఎనీ వ్యాకెంట్ అరైజెస్ ఇన్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ భారత రాష్ట్రపతి అనేటువంటి పదవి కనుక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవి కనుక ఖాళీ అయితే డ్యూ టు ది ఇల్నెస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి అనారోగ్యం బారిన పడినా, లేదంటే ఆన్ హిజ్ డెత్ ఒకవేళ అధికారంలో ఉండి భారత రాష్ట్రపతి అని ఆయన చనిపోయినా, లేదు ఆన్ హిజ్ రిమూవల్ భారత రాష్ట్రపతిని అధికారం నుంచి తొలగించిన, లేదా భారత రాష్ట్రపతిని రిజిగ్నేషన్ రాజీనామా చేసిన, ఇలాంటి సందర్భాల్లో ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవి కనుక ఖాళీ అయితే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటాడు, ఉపరాష్ట్రపతి ఉంటాడు. ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎప్పుడైతే ఈ రాష్ట్రపతి కనుక ఈ కారణాల వల్ల కనుక ఆయన యొక్క అధికారాన్ని కనుక ఖాళీగా ఉంటే హీ ఈజ్ అనేబుల్ టు అటెండ్ హిజ్ డ్యూటీస్ అని సమ్ సర్కామ్స్టెన్సెస్, కొన్ని పరిస్థితుల్లో కనుక రాష్ట్రపతి కనుక తన యొక్క అధికారాలను ఉపయోగించుకోలేనటువంటి సందర్భాల్లో ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత ఉపరాష్ట్రపతి అని ఆయన రాష్ట్రపతి యొక్క అధికారాన్ని కలిగి ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో, అంటే భారత రాష్ట్రపతి లేనటువంటి సందర్భంలో ఉపరాష్ట్రపతి ఉంటాడు, రాష్ట్రపతిగా 6 నెలల వరకు ఉంటాడు. ఒకవేళ ఈ ఉపరాష్ట్రపతి పదవి కూడా ఖాళీగా ఉన్నటువంటి సందర్భంలో ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ యాక్ట్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాట్ మోర్ దాన్ 6 months వెన్ ది న్యూ ప్రెసిడెంట్ ఈస్ ఎలెక్టెడ్. అంటే నూతనంగా ఒక రాష్ట్రపతిని నియమించే వరకు
లేదంటే ఆ యొక్క రాష్ట్రపతి పదవి యొక్క అధికారాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పొందొచ్చు అని చెప్పేసి రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా క్లియర్గా చెప్పారు ఎవరి అధికారాలు ఎవరు నిర్ణయించాలి, ఎవరు నియమించాలి, ఎవరు తొలగించాలి, ఇవన్నీ కూడా స్పష్టంగా మన యొక్క రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అట్లాగే ఈరోజు మనం చెప్పుకున్నటువంటి లెసన్ ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. భారతదేశం మొత్తానికి సుప్రీంకోర్టు ఈజ్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది నిర్ణయం ఎప్పుడంటే 28 జనవరి 1950. ఈ సుప్రీంకోర్టు అనేటువంటిది 1950 సంవత్సరం జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చింది. ది ఫస్ట్ సుప్రీంకోర్టు వాజ్ హెల్డ్ ఇన్ 28 జనవరి 1950 అనుకున్నాం. ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ 1 చీఫ్ జస్టిస్. ఒక చీఫ్ జస్టిస్ ఉంటారు. ఈ సుప్రీం కోర్ట్ ఆఫ్లో ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. అండ్ సచ్ అదర్ జడ్జెస్ ఆర్ ఇప్పుడు అట్ ప్రజెంట్ ది 30 జడ్జెస్ ఇన్ సుప్రీం కోర్ట్. ఈ సుప్రీం కోర్టులో 30 మంది ఇతర న్యాయమూర్తులు, అలాగే ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. అట్లాగే అండ్ సమ్ అడ్హాక్ జడ్జెస్ అండ్ ఆల్సో రిటైర్డ్ జడ్జెస్ విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కొన్ని సందర్భాల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఇతర న్యాయమూర్తులను, రిటైర్డ్ న్యాయమూర్తులను కూడా, తాత్కాలిక న్యాయమూర్తులను కూడా భారత రాష్ట్రపతి నియమించుకోవచ్చు అని చెప్పుకున్నాం. అలాగే క్వాలిఫికేషన్స్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్: హీ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆయన భారతీయ పౌరుడై ఉండాలి. అండ్ హీ షల్ కంటిన్యూస్లీ వర్క్డ్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ ఎనీ హైకోర్ట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. అంటే 5 సంవత్సరాలు ఏ హైకోర్టులో అయినా సరే జడ్జిగా వర్క్ చేసినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలాగే ఒక 10 years వరకు అడ్వకేట్గా ఏ హైకోర్టులో అయినా సరే పనిచేసినటువంటి వ్యక్తి అయినా అయి ఉండాలి. అలాగే హీ మస్ట్ బి ఏ ప్రామినెంట్ జ్యూరిస్ట్ ఇన్ ది ఒపీనియన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి దృష్టిలో న్యాయకోవిదుడై ఉండాలి. సో ఇలాంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వ్యక్తుల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించడం జరుగుతుంది. అలాగే ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ది చీఫ్ జస్టిస్ అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. అంటే భారత ప్రధానమంత్రి సలహా మేరకు ఈ భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను కూడా నియమించేటువంటి అధికారం చెప్పుకున్నాం. అలాగే ఈ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈజ్ 5 years ఆర్ టిల్ ది కంప్లీటెడ్ ది ఏజ్ ఆఫ్ 65 years. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ రెండిట్లో ఏది ముందైతే, అంటే ఆయన పదవిలో చేరిన తర్వాత 5 సంవత్సరాలు వరకు ఉండొచ్చు, లేదంటే ఆయన పదవిలో 65 సంవత్సరాల వయసు నిండే వరకు అధికారంలో ఉండొచ్చు అని చెప్పుకున్నాం. అండ్ ది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ షాల్ రిసీవ్స్ ఏ మంత్లీ శాలరీ ఆఫ్ 1 lakh. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏమో ₹1,00,000, ఇతర న్యాయమూర్తులకి నెలకు ₹90,000 జీతభత్యాలు, అలాగే ఇతర వసతులు ఇవన్నీ కూడా ఉంటాయని మనం చెప్పుకున్నాం. అట్లాగే ఈ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సుప్రీంకోర్టులో కూడా ఈ ఒరిజినల్ జ్యూరిడిక్షను, అప్పీలేట్ జ్యూరిడిక్షను, అడ్వైజరీ పవర్సు, జ్యుడిషియల్ రివ్యూ, కోర్ట్ ఆఫ్ రికార్డ్తో కాకుండా అట్లాగే రిట్స్ జ్యూరిడిక్షన్ అనేది కూడా ఇవ్వటం జరిగింది. రిట్స్ జ్యూరిడిక్షన్ అంటే ఏంటంటే, రిట్స్ ఈజ్ ఏ లీగల్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది కోర్ట్స్. రిట్స్ ఈజ్ ఏ లీగల్ ఆర్డర్స్ ఇష్యూడ్ బై ది కోర్ట్స్. న్యాయస్థానాలు ఇచ్చేటువంటి చట్టబద్ధమైనటువంటి ఆదేశాలని రిట్స్ అంటారు. ఆదేశాలని రిట్లు అంటారు. ఈ రిట్స్ అనేటువంటివి మనకి 4 రకాలుగా ఉంటాయి. అవేంటంటే హెబియస్ కార్పస్ అంటారు, హెబియస్ కార్పస్. అలాగే మాండమస్, కోవారంటో, అలాగే సెర్ష్యోరరీ, అలాగే వీటితో పాటు ప్రొహిబిషన్ అని కూడా ఉంటుంది. ఇలాగా కొన్ని రకాలైనటువంటి ఆదేశాలను, రిట్లను కూడా జారీ చేసేటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది. అంటే ఈ రిట్స్ అనేవి ఎందుకు జారీ చేస్తారంటే, ది సుప్రీం కోర్ట్ ఇష్యూస్ సెవరల్ రిట్స్ రిగార్డింగ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా.
భారతదేశంలో ప్రజల యొక్క హక్కులు అనే వాటిని రక్షించుకోవడానికి ఎవరైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క హక్కులకి, ప్రాథమిక హక్కులకి భంగం కలిగినటువంటి సందర్భాల్లో ఈ యొక్క సుప్రీంకోర్టుని కానీ హైకోర్టుని కానీ ఆశ్రయిస్తే అప్పుడు ఆ సుప్రీంకోర్టు, హైకోర్టులు అనేవి ఇలాంటి రిట్స్ అనే వాటిని జారీ చేయడం జరుగుతుంది. అయితే హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే టు హ్యావ్ ది బాడీ ఆఫ్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. హెబియస్ కార్పస్ అంటారు. హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే టు హ్యావ్ ది బాడీ ఆఫ్. ఎప్పుడైతే ఒక న్యాయస్థానాల ద్వారా ఒక వ్యక్తి అనే అతన్ని అధికారికంగా న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టండి అని చెప్పేటువంటి ఆదేశించేటువంటి ఆదేశాలనే, న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులనే హెబియస్ కార్పస్ అంటారు. ఇట్ ఈజ్ ఇష్యూడ్ బై ది కోర్ట్స్ ఫర్ ఫర్ సబ్మిటింగ్ ది పర్సన్ బిఫోర్ ది కోర్ట్. ఒక న్యాయస్థానం ముందు ఒక వ్యక్తి అనే అతన్ని నిలబెట్టండి 24 hours బిలో. ఎప్పుడైతే 24 గంటలలోపు ఆ వ్యక్తి అనే అతన్ని ప్రవేశపెట్టండి అని ఆదేశించేటువంటి ఆదేశాలనే హెబియస్ కార్పస్ అంటారు. అట్లాగే కో వారంటో అంటారు. కో వారంటో మీన్స్ వాట్ అథారిటీ. అంటే ఇవన్నీ కూడా లీగల్గా చట్టబద్ధంగా లాటిన్ వర్డ్స్ అంటారు. ఈ లాటిన్ భాష నుంచి వచ్చేటువంటి పదాల ద్వారా ఈ యొక్క ఆదేశాలు అనే వాటిని కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు అనేటువంటివి కొన్ని సందర్భాలు ఇష్యూ చేయడం జరుగుతుంది. కో వారంటో మీన్స్ బై వాట్ అథారిటీ. వాట్ అథారిటీ, ఏ అధికారంతో మీరు ఈ యొక్క నిర్ణయాలు తీసుకున్నారు అని ప్రశ్నించేటువంటి అధికారాన్నే కో వారంటో అంటారు. అట్లాగే మాండమస్, సెర్ష్యోరరీ, ప్రొహిబిషన్ ఇట్లాగా అనేక రకాలైనటువంటి రిట్స్ని కూడా మన సుప్రీంకోర్టు, న్యాయస్థానాలు అనేటువంటివి జారీ చేయడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టు ఈజ్ ది హైయెస్ట్ జ్యుడిషియరీ ఇన్ ఇండియా అని చెప్పుకున్నాం. సుప్రీంకోర్టు అనేటువంటిది అంటే సుప్రీంకోర్టు ఈజ్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇన్ ఇండియా. భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని ప్రశ్నించడానికి వీలు లేదు రాజ్యాంగం ద్వారా అని చెప్పుకున్నాం. అయితే కొన్ని సందర్భాల్లో రాజ్యాంగం ప్రకారంగా ఎన్నుకోబడినటువంటి భారత రాష్ట్రపతి మాత్రం ఆ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో ఆ సుప్రీంకోర్టు ఏదైతే మరణశిక్ష కానివ్వండి, లేదంటే ఎవరికైతే యావజ్జీవ కారాగార శిక్ష ఇలాంటి వాటిని శిక్షలు విధించినప్పుడు ఈ భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని తగ్గించేటువంటి అధికారం కూడా ఇవ్వడం జరిగిందని మనం చెప్పుకున్నాం. అలాగే కాంపోజిషన్ ఆఫ్ సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు 28 January 1950 నుంచి అమల్లోకి వచ్చింది సుప్రీంకోర్టు అని చెప్పుకున్నాం. అండ్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి కొత్తలో 1 చీఫ్ జస్టిస్ అండ్ 7 అదర్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి అలాగే 7 ఇతర న్యాయమూర్తులు అనేవాళ్ళు ఉన్నారు ఈ 1950లో. కానీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 1 చీఫ్ జస్టిస్ అండ్ 30 అదర్ జడ్జెస్ ఇన్ అవర్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అండ్ అలాగే అడ్హాక్ జడ్జెస్ అండ్ రిటైర్డ్ జడ్జెస్ అనే వాళ్ళని కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉంటుందని చెప్పుకున్నాం. అట్లాగే ది సుప్రీంకోర్టు యాక్ట్స్ యాజ్ ది కస్టోడియన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అంటారు. ఈ ప్రాథమిక హక్కులు అనే వాటిని కాపాడేటువంటి పూర్తి బాధ్యత సుప్రీంకోర్టుకి ఇవ్వడం జరిగింది. అలాగే పార్ట్ 5 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ 124 to 147 deals about the composition, powers and functions, qualifications, appointment of the Supreme Court judges. అంటే ఈ సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, విధులు, లేదంటే ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ఉండాల్సినటువంటి అర్హతలు, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని తొలగింపు విధానం, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు, అలాగే ఇలాంటివన్నీ కూడా 124 నుంచి 147 అధికారంలో ఉంటాయని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అట్లాగే లీగల్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ది సుప్రీంకోర్టు జడ్జెస్. ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ ఇచ్చేటువంటి తీర్పులను కూడా వాళ్ళకి న్యాయబద్ధత అనేటువంటిది కూడా కల్పించడం జరుగుతుంది. అంటే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పుల్ని కొన్ని సందర్భాల్లో ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేదు. నో డిస్కషన్ షాల్ టేక్ ప్లేస్ ఇన్ ది పార్లమెంట్ విత్ ది రెస్పెక్ట్ ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ఎనీ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఇన్ ది డిశ్చార్జింగ్ ఆఫ్ హిస్ డ్యూటీస్. అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉంటాయో ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని ప్రశ్నించడానికి కానివ్వండి, లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని లేదా వాళ్ళని అధికారాలని
ప్రశ్నించడం లేదంటే వాళ్ళకి ఎదురు చెప్పడం అనేటువంటిది కూడా రాజ్యాంగం ప్రకారంగా వ్యతిరేకం. ఎవరైతే వ్యతిరేకించినటువంటి వ్యక్తుల్ని శిక్షించేటువంటి అధికారం కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఈ యొక్క రిమూవల్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్, ఈ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని రిమూవ్ చేసేటువంటి అంటే తొలగించేటువంటి అధికారం కూడా ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అంటారు. దీన్ని ఏమంటారంటే ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అంటారు. దీని తెలుగులో మహాభియోగ తీర్మానం లేదా అభిశంసన తీర్మానం అంటారు. ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ జడ్జెస్ ఆఫ్ ఇండియా ఆల్సో రిమూవ్డ్ ఫ్రమ్ హిజ్ ఆఫీస్ బై అన్ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ పాస్డ్ బై ది పార్లమెంట్. పార్లమెంటు ద్వారా ఈ యొక్క అభిశంసన తీర్మానాన్ని లేదా మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఈ యొక్క సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు న్యాయమూర్తులు లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను కూడా తొలగించేటువంటి అధికారం ఉంటుంది. అదే హైకోర్టు న్యాయమూర్తులను అయితేనేమో ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర శాసనసభ భారత రాష్ట్రపతి అనేటువంటి ఆయన యొక్క సలహా మేరకు తొలగించేటువంటి అధికారం ఉంటుంది. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించేటువంటి అధికారం భారత రాష్ట్రపతికి ఉన్నప్పటికీ అయితే అక్కడ ముందుగానే ఈ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అనేటువంటిది పాస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే 14 days ప్రయర్ నోటీస్ గివెన్ బై ది పార్లమెంట్ టు ది చీఫ్ జస్టిస్ ఆర్ అదర్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈ 14 రోజుల ముందుగా వాళ్ళకు ఒక నివేదిక ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రతినిధి ద్వారా కానివ్వండి లేదంటే ప్రత్యక్షంగా కానివ్వండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా ఇతర వ్యక్తులు ఆయన యొక్క తరపున ఉన్నటువంటి వ్యక్తులు పార్లమెంట్లో కనుక హాజరయ్యి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకి జవాబు ఇవ్వచ్చు. ఒకవేళ లేదు అనుకుంటే ఈ యొక్క పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల్లో ఉన్నటువంటి సభ్యులు 2/3 వంతు మెజారిటీ సభ్యులు ఆమోదిస్తే మాత్రమే ఆ యొక్క ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ అనేది ఉంటుంది, పాస్ అవుతుంది. లేకపోతే అది కూడా తొలగించడం జరుగుతుంది. ఫైనల్లీ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిమూవ్స్ ది జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. అట్లాగే ఈ సుప్రీంకోర్టుకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అధికారాల విధుల్లో కూడా అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఎవరయ్యా ఉంటారంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఒక అటార్నీ జనరల్ అని ఆయన ఉంటారు. హీ ఈజ్ ది లీగల్ అడ్వైజర్ ఆఫ్ ది ఇండియా. ఈ అటార్నీ జనరల్ అంటే ఏంటంటే ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా విల్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి ఈ అటార్నీ జనరల్ అనేటువంటి వ్యక్తిని నియమించడం జరుగుతుంది. సుప్రీంకోర్టులో భారతదేశం తరపున ప్రభుత్వం తరపున వాదించేటువంటి న్యాయ సలహాదారుడిగా లేదంటే అనుభవం ఉన్నటువంటి న్యాయవాదిగా ఈ అటార్నీ జనరల్ మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ అటార్నీ జనరల్కి కొన్ని రకాలైనటువంటి పార్లమెంట్లో పాల్గొనేటువంటి అధికారం కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ది శాలరీస్ ఆర్ ఫిక్స్డ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారత రాష్ట్రపతి యొక్క అటార్నీ జనరల్ అనేటువంటి ఆయన యొక్క జీతభత్యాలు అనే వాటిని లేదంటే తన యొక్క పదవి కాలాన్ని అవన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది. అంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వంలో ఎటువంటి వివాదాలు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ న్యాయ సలహాలు లేదంటే ప్రభుత్వం తరపు నుంచి న్యాయవాదిగా పోరాడేటువంటి వ్యక్తిగా ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. సో ఈ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆయన్ని ఎలా నియమిస్తారు, ఆయన ఎప్పుడు ఎలాగా ఆయనకు ఉన్నటువంటి అధికారాలు విధులు ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. అట్లాగే మనకి రిట్స్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్, ఈ రిట్స్ అనేటువంటివి కూడా ఏంటి అనేది కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం.